ఏఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట్ మున్సిపాలిటీలోని 7-8వ వార్డులలో ఘనంగా నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపజేసిన మహాత్ములు గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్లను బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. మహనీయుల ఆశయాలను కాపాడడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించేందుకు వారు చేసిన సేవలను నేటి తరానికి తెలియపరిచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. నింపి మరి పబ్బం గడుపునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద బడుగు వర్గాలు కడుపు నిండా అన్నం తిని సంతోషంగా జీవిస్తారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఉచిత బస్సు మహిళలకు ఆర్టీసీలో 100% సబ్సిడీతో ఉచిత బస్సు చేయడం అందించడం జరిగింది. అలాగే 200 యూనిట్లు ప్రతి ఇంటికి, ఏదైతే దరిద్ర రేఖకు దిగువగా ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారు 1000 ప్రతి సిలిండర్కు 500కే ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం కింద మన 5 లక్షలుంటే 10 చేయడం జరిగింది. మరి ఈ మోదీలకు లిఫ్ట్ చేయడం మన ప్రేమసాగరరావు గారు చేయడం జరిగింది. అలాగే మొన్న 1వ తారీఖు నాడు ఈ సన్న బియ్యం ధనికులకే పరిమితమైన సన్న బియ్యం పేద బడుగు వర్గాలు కూడా ఈ సన్న బియ్యం తిని సంతోషంగా జీవించాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచన, మరి ప్రేమసాగరరావు గారి ఆలోచనతో ఈ రోజు మరి అన్ని చౌకధర దుకాణాల్లో పేద బడుగు వర్గాలకు సన్న బియ్యం, గుడిసెలో ఉన్నటువంటి పేదలు కూడా ఈ సన్న బియ్యంతో అన్నం తినాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మహిళా సోదరులను దృష్టిలో పెట్టుకుని బస్సు కల్పించడం, బస్సు సౌకర్యం కల్పించడం కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రేమసాగరరావు సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో హైదరాబాద్కు, కరీంనగర్కు వైద్యం పేరున సరిపోతున్నటువంటి నాయకులను, అటున్నటువంటి నాయకులు మా మంచిర్యాల వైపు చూసే విధంగా మా మంచిర్యాలలో ఐపీ చౌరస్తాలో పెద్ద హాస్పిటల్ కట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కార్పొరేట్ విద్యకు ధీటుగా ఈ యొక్క ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. ఇంత గొప్ప పనిచేస్తున్నటువంటి నాయకుడికి మనందరం కూడా అండగా ఉండాలి, మనందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఎంతో మంది నాయకులు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులు కొంతమందే ఉంటారు. ప్రజల కోసం పనిచేసే ప్రజల కోణంలో పనిచేసినటువంటి నాయకులు కొంతమందే ఉంటారు. అది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు చూసినట్టయితే ఈ ఇందిరా మిల్లులైనా, మరియు కరెంట్కి సంబంధించిన ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ అయినా, మరియు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ఇప్పటి వరకు. ఇలా అవకాశాలు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. దాంతోపాటు ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరెన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోరుకుంటాను. దాంతోపాటు ఈనాక మొన్నైనా మన ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు మరియు మన కిరాల ప్రేమసాగర్ గారి ఆదేశపడిన కార్యక్రమం ఏదైతే అమిత్ షా చట్టసభల్లో గౌరవ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం కల్పించి, హక్కులు కల్పించి, ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలకు మరి ఈరోజు ఆ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల మూలంగానే అందరం ఈరోజు వాటి ఫలాలు
వింటున్నాం. మరి అటువంటి అమిత్ షా గారు కాల రాసి వారి సొంత ఎజెండాతో రాజ్యాంగాన్ని మార్చడంలో భాగంగా అంబేద్కర్ 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 ఏంటి, ఏదైనా భగవంతుని తెలిస్తే మీకు మోక్షం వస్తుందని చట్టసభల్లో గౌరవ అంబేద్కర్ గారిని ఎలిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మరి గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వారు చేసినటువంటి హక్కులను ప్రజలకు తెలియజేసే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు